బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. జోరు కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ పార్టీ కూడా ఇచ్చేసిన పుష్పరాజ్ మరికొద్ది రోజులు ఇదే హైలో ఉండబోతున్నారు. చాలా రోజులుగా హెక్టిక్ షెడ్యూల్స్, ప్రమోషన్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్న బన్నీ లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? అసలు బన్నీ సుక్కు నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతానికి బన్నీ ఫోకస్ అంతా పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ మీదే. అన్ని రికార్డ్స్ ని చెరిపేస్తూ దూసుకుపోతున్న పుష్పరాజ్ మానియాని అవుట్ రైట్ గా ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే స్టేటస్ లో ఉన్నారు. ఇంకా ప్రమోషన్స్ బిజీ కంటిన్యూ అవుతోంది. ఇవన్నీ పూర్తయిన తరువాత ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. హాలిడే అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు. ఆఫ్టర్ పుష్ప బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఉంది. సూపర్ హిట్ కాంబో త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. గతంలో ఈ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఆ సక్సెస్లను మరిపించే రేంజ్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆల్రెడీ నిర్మాణ సంస్థ కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఒక కొత్త పాయింట్తో సినిమా చేయబోతున్నామన్నారు నిర్మాత నాగవంశీ. బ్రేక్ తరువాత ఈ ప్రాజెక్ట్లోనే జాయిన్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయింది. అదే సమయంలో రామ్ చరణ్ హీరోగాను ఒక సినిమా చేసే ప్లాన్ ఉందని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు సుక్కు. ఈ 2 ప్రాజెక్టులు ఏదో ఒకటి నెక్స్ట్ స్టార్ట్ చేస్తారా? లేదంటే ఈ 2 కాకుండా మరొక ప్రాజెక్ట్ ఏదైనా లైన్లో పెడతారా? ఇవన్నీ పక్కన పెట్టి పుష్ప 3 వర్కే స్టార్ట్ చేస్తారా అన్నది కొద్ది రోజుల బ్రేక్ తరువాత క్లారిటీ వస్తుంది. సినీ రంగంలో హీరోయిన్ల కెరియర్ స్పాన్ చాలా తక్కువ. ఎంత సక్సెస్ఫుల్ హీరోయిన్ అయినా 1-2 జనరేషన్ల హీరోలతో మాత్రమే కలిసి నటిస్తారు. కానీ ఈ విషయంలో నేను చాలా లక్కీ అంటున్నారు నయన్. ఏకంగా 6 జనరేషన్ స్టార్స్ తో కలిసి నటించిన రికార్డ్ తనకు మాత్రమే సొంతం అంటున్నారు ఈ బ్యూటీ. అదెలాగో లెట్స్ వాచ్. సీనియర్ హీరోయిన్ ట్యాగ్ తోనూ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న బ్యూటీ నయనతార. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ స్కై హైలో ఉన్నారు. దాదాపు 10 సినిమాల్లో నటిస్తున్న ఈ భామ తన కెరీర్ లో 6 జనరేషన్ల హీరోలను కవర్ చేశానని గర్వంగా చెబుతున్నారు. ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ మోస్ట్ హీరోలు రజనీకాంత్, మమ్ముట్టి లాంటి స్టార్స్ తొలితరమైతే ఆ తర్వాత విజయ్, అజిత్ రెండో తరం స్టార్స్ అని, సూర్య, విక్రమ్ మూడో తరం స్టార్స్ అని తాను కలిసి నటించిన హీరోల గురించి చెప్పుకొచ్చారు నయన్. ధనుష్, సింబు లాంటి స్టార్స్ 4వ తరం, శివకార్తికేయన్ 5వ తరం హీరో అంటూ తన కెరీర్లో కలిసి నటించిన హీరోల గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు 6వ తరంతో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉందన్నారు నయన్. ప్రెజెంట్ కవిన్ హీరోగా తెరకెక్కుతున్న హాయ్ సినిమాలో నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్న ఈ బ్యూటీ ఇన్ని జనరేషన్స్ ని కవర్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటున్నారు. గతంలో హీరోయిన్ల కెరీర్ క్లైమాక్స్కి వచ్చేసిన తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. కెరీర్ స్టార్టింగ్లోనే అందాల భామలు సినిమా బాధ్యతలు భుజాన వేసేసుకుంటున్నారు. ఈ మధ్య ఈ రూట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తన అప్కమింగ్ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చింది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంయుక్త మీనన్ ప్రెజెంట్ తెలుగు మార్కెట్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో సినిమాల సెలక్షన్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ ఎర్లీ డేస్ లోనే బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్రారంభించిన సంయుక్త మీనన్ ఆ సినిమాకు స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా హీరోయిన్ గా పూర్తిగా సెటిల్ కాకముందే ఈ డెసిషన్ తీసుకోవడం మీదే ఇప్పుడు చర్చంతా. అయితే కథ మీద నమ్మకంతో స్వయంగా నిర్మించాలని ఫిక్స్ అయ్యారట ఈ బ్యూటీ. యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయిన సంయుక్త ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రఫ్ అండ్ టఫ్ రోల్ కావడంతో ఈ సినిమాకు రాక్షసి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట మేకర్స్. వరుసగా హిట్ సినిమాల్లో కనిపించిన సంయుక్త మీనన్ కు నటిగా మంచి మార్కులే పడ్డాయి. కానీ కమర్షియల్ సినిమాల్లో ఆ రేంజ్ లో ఆఫర్స్ అయితే రాలేదు. అందుకే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ టర్న్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ జానర్ లో అయినా సంయుక్త సక్సెస్ అవుతారేమో చూడాలి. అసలు సినిమాలే మానేద్దాం అనుకున్న ఆమిర్ ఖాన్ ఇప్పుడు మళ్లీ సీరియస్ గా సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు.
త్వరలో సితారే జమీన్ పర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి మరోసారి మాట్లాడారు. లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు ఆమిర్ ఖాన్. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆల్రెడీ సితారే జమీన్ పర్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ప్రెజెంట్ తన బ్యానర్లో తెరకెక్కిన లపాతా లేడీస్ సినిమాని ఆస్కార్ కి తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డారు. కానీ ఫైనల్ లిస్ట్ లో స్థానం సంపాదించలేకపోయింది ఈ మూవీ. ఈ ఏడాది ఇండియా తరపున ఆస్కార్ కి అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయింది లపాతా లేడీస్. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఆస్కార్ సాధించాలని ఫిక్స్ అయిన ఆమిర్ హాలీవుడ్ లో భారీగా ప్రమోషన్ చేశారు. ఈ సందర్భంగా తన అప్కమింగ్ సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. గతంలో తనకు మహాభారతం తెరకెక్కించాలని ఉంది అని చెప్పిన ఆమిర్ తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు. మహాభారతం తెరకెక్కించే విషయంలో తనకు బాధ్యత మాత్రమే కాదు, భయం కూడా ఉందన్నారు. అందుకే అభిమానులు గర్వించే స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తానంటున్నారు ఆమిర్ ఖాన్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.